అభ్యాసయోగయుక్తేన చేతసానాని గామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. అర్జున, ఆత్మరూప పురుషుని చేరుటకు 3 సదుపదేశములు గావింపబడినవి అని వివరించినారు. శ్లోకభావం: ఓ అర్జున, అభ్యాసమను యోగముతో కూడినదియు ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సు చేత స్వయం ప్రకాశ స్వరూపుడైన సర్వోత్తముడగు పరమపురుషుని మరలా మరలా స్మరించుచు మనుజుడు వారిని పొందుచున్నాడు అని వివరించడమైనది. ఈ 3 సదుపదేశములు ఏవనగా అభ్యాసయోగమును అభ్యసించవలే, చిత్తము పరమాత్మను విడిచి ఇతరత్రా పోకూడదు, ఆత్మను గూర్చి మరలా మరలా చింతన చేయవలే అని విశదపరచినారు. శుభం. అభ్యాసయోగయుక్తేన చేతసానాని గామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ పరమపురుషుడగు ఆత్మను గూర్చియే మరలా మరలా చింతన చేయవలనని బోధించబడినది. ఈ ప్రకారముగా సాధన చేయగా మనుజుడు తప్పక పరమాత్మ పదమును పొందగలడని ఇక్కడ తెలుపడమైనది. శుభం.